ప్రభుని యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ పేరు పేరు చెప్పిన వందనాలు తెలియజేసుకుంటున్నాను. గడిచిన ప్రభు దినంలో దేవుని యొక్క నిత్య సంకల్పం గురించి మనం ఆలోచన చేశాం. దేవుని యొక్క నిత్య సంకల్పంలో దేవుడు నీతిమంతులుగా తీర్చాడని, అలాగే నీతిమంతులుగా తీర్చబడిన వారిని మహింపరచడని అనే విషయం గురించి మనం గడిచిన ప్రభు దినంలో ఆలోచన చేసాం. అలాగే ఈ భౌతికమైన జీవితంతోటి మన జీవితము అంతం కాదు. ఈ భౌతికమైన జీవితము ముగిసిన తర్వాత కూడా మరొక జీవితం ఉందని గ్రంథం ద్వారా మనం ఆలోచన చేసాం. ఈరోజు నిత్య సంకల్పంలో మరొక భాగం, గడిచిన నిత్య సంకల్పం 5వ భాగం చూసాం కదా, ఇప్పుడు 6వ భాగం చూస్తాం అన్నమాట. దేవుని యొక్క నిత్య సంకల్పంలో 6వ భాగం చూస్తాం. ఈ యొక్క 6వ భాగంలో ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, సహోదరులు చదివినిపించిన వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు మరొకసారి చదువుతాం. ఇక్కడ ఏదైతే దేవుని యొక్క నిత్య సంకల్పం గురించి మనం ఆలోచన చేస్తున్నామో, ఆ నిత్య సంకల్పము తండ్రి అన్న దేవుడు క్రీస్తు నందు నెరవేర్చాలని లేక నెరవేర్చబడవాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. ఎవరి నందు నెరవేర్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం అండి? క్రీస్తు నందు. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 8వ వచనంలో అదే చెప్తున్నాడు. తండ్రి అన్న దేవుడు, పరలోకమందున్న దేవుడు, తండ్రి అన్న దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని తన కుమారుడైన యేసుక్రీస్తు నందు ఆ నిత్య సంకల్పము నెరవేర్చబడాలని ఆయనకి ఒక కోరిక ఉంది. ఏమన్నట్టు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము అంటున్నట్టు. ఎటువంటి సంకల్పం అంటే? నిత్య సంకల్పం. అందుకనే మనకు రాశాం కదా, దేవుని యొక్క నిత్య సంకల్పం అనే విషయాన్ని. ఈ సంకల్పము తాత్కాలమైనది కాదు, కొంతకాలం ఉండి తర్వాత మరుగైపోయేది కాదు. ఇది నిత్యము ఉండేది. దాని నిత్య సంకల్పం అన్నాడు అన్నమాట. ఇది ఎవరి ద్వారా నెరవేర్చబడాలని దేవుని ఉద్దేశం? క్రీస్తు ప్రభు ద్వారా నెరవేర్చబడాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. ఇంకేమంటున్నాడు? దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చెప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి, ఇక్కడ విషయాన్ని మీరు గమనించారా? ఇక్కడ చూడండి, ఇక్కడేమో పరలోకం ఉంది, ఇక్కడేమో భూమి ఉందండి. ఇప్పుడు దేవుడు సంఘం ఎక్కడ ఏర్పాటు చేశాడు? భూమి మీద ఏర్పాటు చేశాడు. ఇప్పుడు చదవబడిన వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, ఎవరి ద్వారా ఎవరికి తెలియబడాలని దేవుడు ఉద్దేశించాడు? మరొకసారి చదువుతాం చూడండి. సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడిన ఉద్దేశించి పరలోకంలో ఎవరున్నారండి? ప్రధానులను అధికారులు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. ఇప్పుడు పరలోకంలో ఉన్నవారు గొప్పవారా, భూమి మీద ఉన్నవారు గొప్పవారా?
పరలోకం ఉన్నవారే గొప్పవారు వాస్తవానికి. అయితే దేవుని యొక్క నిత్య సంకల్పం ఏం చేసిందంటే, నిత్య సంకల్పం ద్వారా తండ్రి దేవుడు ఏం చేయడంటే, ఇగో ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధుల ద్వారా, అంటే సంఘం ద్వారా పరలోకం ఉన్న ప్రధానులకి అధికారులకి తన యొక్క నానా విధమైన జ్ఞానము తెలియబడాలని దేవుడు ఉద్దేశించాడంటండి. అంతేనా అక్కడ రాయబడి ఉంది? అలాగే రాయబడి ఉందా? అలాగే ఉంది చూడండి, మరొకసారి చదువుతుంది చూడండి. పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం తెలియపరచబడవాలనని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. అంటే క్రీస్తు ప్రభు యొక్క సంఘము ఎంత గొప్పదో ఒకసారి మీరు ఆలోచించేయండి. సంఘం అనేది మనం ఏదో చిన్నగా చూస్తాం, కానీ దేవుడి దృష్టిలో క్రీస్తు ద్వారా ఏర్పాటు చేయబడిన సంఘము దేవుని దృష్టిలో చాలా అమూల్యమైనది, చాలా గొప్ప కలిగినది. కాబట్టి సంఘ విషయంలో మనం కూడా సంఘానికి చాలా వాల్యుబుల్ సమయం ఇచ్చేవారు ఉండాలి, సంఘానికి రెస్పెక్ట్ ఇచ్చేవారు ఉండాలి, సంఘాన్ని మర్యాదించేవారు ఉండాలి. ఎందుకంటే అది నీది నాది కాదు, క్రీస్తు యొక్క స్వరక్తము ద్వారా సంపాదించిన సంఘం అది. కాబట్టి ఈ సంఘము ద్వారానే దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము పరలోకంలో ఉన్న ప్రధానులకును అధికారులకును తెలియబడాలని తండ్రి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నిత్య సంకల్పము చేయడం జరిగిందండి. ఇది 3వ అధ్యాయము 8, 11 వచనాల్లో క్రీస్తునందు నిత్య సంకల్పం చేయడం జరిగింది. ఇది ఎప్పుడు చేయబడ్డదంటే జగత్తు పునాది వేయబడక మునిపే చేయబడ్డదని చెప్పేసి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం ఏమన్నట్టు, ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు, అంటే తండ్రి అయిన దేవుడు ఎవరి ద్వారా అయితే నిత్య సంకల్పం చేశాడో ఆయన గురించి అపోస్తలుడైన పేతురు గారు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఏమన్నాడన్నా, ఆయన జగత్తి పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు. అంటే ఈయన జగత్తి పునాది వేయబడక మునిపే నియమింపబడిన వాళ్ళ ద్వారా తండ్రిని దేవుడు ఏం చేశాడంటే ఈ భూమి మీద నిత్య సంకల్పము నెరవేర్చడం జరిగింది. ఈ సంఘం అంతా కూడా నిత్య సంకల్పంలో భాగమై ఉంది. ఈ సంఘము నిత్యానికి సంబంధించింది, నిత్యత్వానికి సంబంధించింది, నిత్య జీవానికి సంబంధించింది, ఈ భూ సంబంధమైనది కాదు. ఈ సంఘము పరలోక సంబంధమైనది. కాబట్టి తండ్రిని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఏం చేశారంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనను నియమించడం జరిగిందనే విషయం తెలియజేశాడు అన్నమాట. అర్థమవుతుందండి? కాబట్టి నిత్య సంకల్పం గురించి మనం ఆలోచించేది గ్రంథం ద్వారా. ఈ నిత్య సంకల్పాన్ని, దేవుని యొక్క నిత్య సంకల్పాన్ని ఏర్పాటు చేయడానికి పరలోకమున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని జగత్తు పునాది వేయబడక మునిపే నియమించడం. ఎందుకు నియమించాడంటే ఆయన యొక్క అమూలమైన రక్తము ద్వారా పాపములు ఉన్న వారిని విడిపించి పరిశుద్ధులుగా తీర్చి నిత్య జీవానికి వారసులుగా చేయడానికి తండ్రిని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. చూడండి, ఇవన్నీ అమూలమైన క్రీస్తు రక్తము చేత మొదటి పేతురు గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం మనం ఆలోచన చేస్తే, ఇదే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం చూడండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుతారు కదా. ఎవరి ద్వారా విమోచింపబడ్డారండి? క్రీస్తు యొక్క రక్తము ద్వారా. క్రీస్తు యొక్క రక్తము ద్వారా విమోచింపబడటానికి జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి దేవుడు క్రీస్తుని ఏర్పాటు చేయగలిగింది. జగత్తు వేయబడక మునిపే తండ్రి దేవుడు క్రీస్తు ద్వారా భూమి మీద తన యొక్క నిత్య సంకల్పం నెరవేర్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంది.
కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రిని దేవుడు చేసిన నిత్య సంకల్పం ఏదైతే ఉందో ఆ నిత్య సంకల్పము నెరవేర్చడానికి అమూలమైన రక్తము ద్వారానే ఆ నిత్య సంకల్పము నెరవేర్చడానికి దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. అందుకని ఏమన్నాడు 19వ వచనంలో, అమూలమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం. ఆ రక్తము ద్వారా ఏమయ్యారంటే పాపములో ఉన్నవారు విమోచించడానికి తండ్రిని దేవుడు జగత్తు పునాది వేయబడక మనకి క్రీస్తుని నియమించడం జరిగిందన్నమాట. ఈ అమూలమైన క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వారి విషయంలో తండ్రి అయిన దేవుడు తన స్వకీయ సంకల్పం బట్టి తన కార్యక్రమం జరిగించాడండి. తండ్రి అయిన దేవుడు తన స్వకీయ సంకల్పం బట్టి తన కార్యక్రమం జరిగించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము సమస్త కార్యం జరిగిస్తున్నాడండి తండ్రి అయిన దేవుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం మనం 11, 12 వచనం మనం ఆలోచన చేస్తే ఈ రకంగా రాయబడింది. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి, గమనించండి, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం, ఇది దేవుని యొక్క చిత్త ప్రకారమైన సంకల్పం, నీవు నేను చేసిన సంకల్పము కాదు. పరలోకములో ఉన్న తండ్రిని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తన యొక్క చిత్త ప్రకారమైన సంకల్పాన్ని జరిగించినట్టుగా గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఏమంటాడంటే ఇక్కడ దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనలను ముందుగా నిర్ణయించి, మీకు చెప్పాను ఎలాగ నిర్ణయింపబడ్డామనే విషయాన్ని మీరు గమనించి గుర్తించారా? ఎలా నిర్ణయింపబడుతున్నారనేది. దేవుడు మంచి చెడు ఇచ్చాడు, జీవము మరణము పెట్టాడు. దాన్ని నిర్ణయించుకోవాలని ఎవరికి ఇచ్చారు? మనుషులకి ఇచ్చాడు. అంటే విశ్వాసం ఉంది, అవిశ్వాసం ఉంది, విధేయత ఉంది, అవిధేయత ఉంది. నువ్వు దేనికి విధేయత అవుతావు, దేనికి విశ్వాసం కలవడవుతావు, దేనికి అవిధేయత అవుతావు, దేనికి విధేయుడు అవుతావు అనేది నిర్ణయించుకోవాల్సింది మానవుడే. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే మనల్ని ముందుగా నిర్ణయించాడు. కాబట్టి ఎలాగ నిర్ణయింపబడ్డామనే విషయాన్ని కూడా గడిచిన ప్రభు దినంలో మనం నిత్య సంకల్పంలో పూర్తి భాగంలో మనం చూసాం. మరి అవన్నీ గుర్తుంటే మీరు పర్లేదు, గుర్తు లేకపోతే మరొకసారి ఆలోచన చేయండి. ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచును, ఆయన తన చిత్త ప్రకారంగా చేసిన నిర్ణయం చెప్పిన ఏం చేస్తున్నాడండి? సమస్త కార్యములు జరిగిస్తున్నాడని తెలియజేశాడు అన్నమాట. ఏం చేసినా తన చిత్తమేనండి, మన చిత్తం కాదు. అంటే తన స్వకీయ సంకల్పం అంటాడు. కాబట్టి మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని యొక్క చిత్త ప్రకారంగా మనం నడుచుకునే వారు ఉండాలి. మన సంకల్పం అయితే, మన చిత్త ప్రకారం అయితే మనకు అనుకూలంగా ఏం చేసినా నడుస్తుంది. కానీ దైవ సంబంధమైన కార్యక్రమంలో మనము మన చిత్తం పనిచేయదండి, మన అనుకూలత పనిచేయదు, మనం ఆశించినట్టుగా పనిచేయకూడదు, మనం కోరుకున్న విధంగా పనిచేయకూడదు, సంఘాన్ని మన ఇష్టానుసారంగా మనం నడిపించకూడదు, సంఘానికి మన ఇష్టానుసారంగా బోధించకూడదు. మరి ఎవరి ఇష్టానుసారంగా, ఎవరి చిత్త ప్రకారంగా? అదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన నిత్య సంకల్పం ఎవరు చేశారు? ఆయన చిత్త ప్రకారం చేయాలి. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ద్వారా చెప్తున్న మాటలు ఏంటంటే, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యంగా ఏర్పరచును. అంటే క్రీస్తునందు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నాడంట. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం చెప్పిన సమస్త కార్యములు జరిగించేవాడు ఉన్నాడు. కాబట్టి తండ్రిని దేవుడు తన యొక్క చిత్త ప్రకారంగా జరిగిస్తున్న కార్యక్రమాలు ఏతున్నాయో ఆ కార్యక్రమంలో కూడా తన యొక్క చిత్తానుసారంగా కార్యక్రమం జరిగించేవారు ఉన్నామా లేదా అనే విషయాన్ని మనం ఆలోచన చెయ్యాలి. కాబట్టి తండ్రిని దేవుడు ఏదైతే నిత్య సంకల్పం చేశాడో అది ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మనలను తన కుమారులుగా స్వీకరింపవలనని దేవుడు ముందుగా ఉద్దేశించడం జరిగింది. ఎవరినందండి?
తన కుమారుని ద్వారా మనం స్వీకరించాలని. ఎందుకంటే జగత్తు పునాది వేయబడక మునుపై ఎందుకు నియమించాడంటే అమూలమైన క్రీస్తు రక్తము చేత తండ్రిని దేవునికి తన కుమారులుగా స్వీకరింపబడాలని దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి తన చిత్త ప్రకారమైన సమస్త కార్యం జరిగించేవాడు ఉన్నాడు పరలోకమున్న తండ్రి. ఎవరి ద్వారా అంటే ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా. ఎవరి విషయంలో అంటే మానవాళందరి విషయంలో. కాబట్టి నిత్యత్వమునందు దేవుడు చేసిన తన సంకల్పమును అనుసరించి తన కుమారుడైన క్రీస్తునందు సమస్త కార్యములు జరిగించేవాడు ఉన్నాడు. క్రీస్తు యొక్క ప్రత్యక్షత వలన దేవుని యొక్క కృప కూడా బయలుపరచబడింది. దేవుడు ఏదైతే ఆశించాడో అది బయలుపరచబడింది. చూడండి, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 17వ వచనం మనం ఆలోచన చేస్తే, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడును, కృపయు సత్యమును క్రీస్తు యేసు ద్వారా కలిగింది. కాబట్టి కృప సత్యము అనేది ఎవరి ద్వారా కలిగిందంటే ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా ఈ భూమి మీద బయలుపరచబడ్డది. ఇలా బయలుపరచబడడానికి కారణం ఏంటంటే పరలోకమున్న దేవుడు తన చిత్తానుసారంగా జరిగిస్తున్న కార్యాలను బట్టి ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా తన యొక్క కుమారుడైన అమూలమైన రక్తము చేత తండ్రిని దేవునికి కుమారులుగా స్వీకరించడానికి జగత్తు పునాది వేయవరకు మునిపై నియమించి క్రీస్తునందు నిత్య సంకల్పము నియమించి ఆయన ద్వారా ఆయన రక్తము ద్వారా పాపులైన వారిని విమోచించడం జరిగింది. కాబట్టి తండ్రి అయిన దేవుడు తన క్రియలు బట్టి కాకుండా తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలంలోనే క్రీస్తునందు మనకి అనుగ్రహించడం జరిగింది. చూడండి, తన సంకల్పం తన సంకల్పము స్వకీయ సంకల్పమును బట్టి తిమోతికి రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. తిమోతికి రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలండి. చూడండి, మన క్రియలను బట్టి కాక, మన పనులను బట్టి కాక, మన గొప్పదనం బట్టి కాకుండా ఏదో గొప్ప చేసేసామని, 10 మందికి ఏదో భోజనాలు పెట్టేస్తున్నామని, 10 మందికి ఏదో సహాయం చేసేస్తున్నామని, 10 మందికి ఏదో వస్త్రదానం చేసేస్తున్నామని, అన్నదానం చేసేస్తున్నామని, అది ఇది చేసేస్తామని చెప్పేసి ఏదో మన మంచి క్రియలు చేసేస్తున్నామని జరిగిన కార్యం కాదండి ఇది. మరి ఎవరిని బట్టి జరిగిందంట? మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి. చూడండి, అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకురావడం జరిగిందండి. ఇందాక యోహాను సువార్తలో 1:17 చూసాం కదా. కృపయు సత్యము ఆయన ద్వారా బయలుపాటైంది. బయలుపాటు అంటే ప్రత్యక్షత అయింది. ఎక్కడ? ఈ భూమి మీద. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవుడు తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసుని మన రక్షకుని ప్రత్యక్షత వలన రక్షకుని ప్రత్యక్షత ఏమైందంటే బయలుపరచబడింది. ఏం బయలుపరచబడింది? దేవుని యొక్క కృప. నిత్య సంకల్పంలో దేవుని యొక్క కృప క్రీస్తు ద్వారా ప్రత్యక్షపరచబడింది. అలా ప్రత్యక్షపరచబడిన దేవుని యొక్క కృప ఏదైతే ఉందో ప్రభువైన యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షత వలన అనే భూమి మీద తండ్రి యొక్క చిత్తానుసారంగా దేవుడు జరిగించిన సమస్త కార్యముల పాలుభాగస్తులై దేవుని యొక్క చిత్తాన్ని జరిగించి తన యొక్క అమూలమైన రక్తము ద్వారా పాపములు ఉన్న వారందరూ కూడా విడిపించి మరణము నుంచి విమోచించడం జరిగింది అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే
ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణమును నిరర్ధకం చేశాడు. అంటే ఆ మరణము అనేది పాపుల మీద ఏలుబడి చేస్తుంది. ఏలుబడి చేస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు అనాది సంకల్పంలోనే మనందరి కోసం, మానవులందరి కోసం ఆ పాపంలో నుండి, ఆ మరణం నుండి విడిపించడం కొరకు, క్షయమైన జీవితంలో నుంచి అక్షయమైన జీవితంలో నడిపించడం కొరకు పరలోకమైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నిత్య సంకల్పం చేసి ఆయన ద్వారా విమోచించడం జరిగింది. కాబట్టి ఆయన యొక్క కృప, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రత్యక్షత అవటం వలన ఈ కార్యక్రమం అంతా కూడా భూమి మీద జరిగిందండి. ఏమంటున్నాడు? క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి ఏం తెచ్చాడంట? జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకురావడం జరిగింది. బయలుపరిచాడు. వెలుగంటే బయలుపరచడం. ఎవరి ద్వారా? ఎలాగా? జీవము, తర్వాత అక్షయత. మీకు అనేక మార్లు చెప్పాను, అక్షయతకని క్షయమైన దానికి ఉన్న తేడా ఏంటండి? మధ్యలో రెండింటికి మధ్య తేడా ఏంటండి? అక్షయమైనది, క్షయమైనది. ఈ రెండింటిల మధ్య తేడా ఏంటి? క్షయం అంటే నశించిపోయేది, క్షయమైంది అంటే నశించిపోయేది, అక్షయమైందంటే ఎన్నటికీ నశించిపోయేది కాదు. అంటే క్షయమైన దాంట్లో నుంచి తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఎక్కడ నడిపించాడు? అక్షయతను నడిపించాడు అనమాట. కాబట్టి అక్షరత నడిపించడానికి ముందు ఏమట్టుగా ఉంది? మరణం ఏలుబడి చేస్తుంది. ఎవరి మీద? పాపాత్ముల మీద. కాబట్టి ఆ పాపాత్మల మరణం ఏలుబడి చేస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రత్యక్షతై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ఆ మరణాన్ని నిరర్ధకం చేయడం జరిగిందనమాట. జీవాన్ని ఇవ్వడం జరిగింది. అంటే మరణించిన వారు ఏమి లేనివారు? జీవం లేనివారు. అంటే దేవుని దృష్టిలో మరణించిన వారు, చనిపోయిన వారు, దేవుని దృష్టిలో దూరస్తులు, దేవునికి సంబంధం లేనివారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు రావడం ద్వారా ఏమొచ్చింది? జీవం వచ్చింది. అంటే తండ్రి అయిన దేవునితో సమాధానం కలిగింది. మరి తండ్రి అయిన దేవుని ఆరాధించే భాగ్యం జరిగింది. నిత్య జీవానికి వారసులుగా ఉండటానికి అవకాశం కలిగింది. కాబట్టి ఎన్ని నిత్య సంకల్పాలు భాగమై ఉన్నాయండి. కాబట్టి తన స్వకీయ సంకల్పం బట్టి దేవుడు చేయడం జరిగింది తప్ప మన క్రియలను బట్టి కాదు అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు చాలా ఖండితంగా తెలియజేశాడు. మరి ముఖ్యంగా దేవుడు పితరులతో చేసిన వాగ్దానములు మరియు ప్రవక్తల ద్వారా పలికిన ప్రవచనములన్నీ కూడా దేవుని సంకల్పంలో భాగమై ఉన్నవి అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుని యొక్క సంకల్పము ఈ భూమి మీద నెరవేర్చబడాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావాలంటే ఈయన రాకమునుపు ముందు తన ప్రవక్తల ద్వారా ఆయన రాకడ గురించి తండ్రి అయిన దేవుడు జరగబోతున్న కార్యక్రమం ఎంత చదువు కదా? ఎఫెసీ పత్రిక 1:12 తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం బట్టి సమస్త కార్యములు జరిగించుతున్నాడని చదివాం కదా. ఆ సమస్త కార్యములు ఎవరి ద్వారా జరిగినాయి అంటే తండ్రిని దేవుని ద్వారా జరిగినాయి. ఆ కార్యక్రమం ఎక్కడ మొదలు పెట్టాడంటే ఆది కాండంలో అబ్రహాం ద్వారా ఆ కార్యక్రమం మొదలు పెట్టాడండి. అబ్రహాం ద్వారా కాదు, మొట్టమొదట ఒక ప్రవచనం ఉంటుంది గ్రంథంలో. మొట్టమొదటి ప్రవచనం మనకు కనిపిస్తుంది. ఎవరికైనా గుర్తు? ఆది కాండంలో మొట్టమొదటి ప్రవచనం మొదలైందండి. 3:15 తెలుసు. ఆ వచనం చెప్పకుండా మీకు ఏమవుతుంది? సర్పానికి, స్త్రీకి, సర్పము మడం మీద కాటేస్తుంది, స్త్రీ సంతానము తల మీద కొడతాడు. అంటే శిరస్సు, అంటే తల అంటే శిరస్సు, అధికారానికి సూచనగా అన్నమాట. అధికారం కొడతాడు. అధికారం ఎవరు? సాతానుడు. ఆ సాతాన్ని అనగదొక్కింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. మొట్టమొదటి ప్రవచనం అన్నమాట. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు రావడానికి ఇది అబ్రహాం ద్వారా జరిగిన వాగ్దానం కార్యక్రమం. చూడండి, ఆది కాండము 12 3వ వచనం చదవండి. చదవరా 3వ వచనం. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించే వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు, గమనించండి,
భూమి యొక్క సమస్త వంశములు అంటే ఇక్కడ కేవలం యూదుల్ని ఉద్దేశించి మాత్రమే మాట్లాడతలేదు. యూదులు కాని ప్రజలు అంటే భూప్రపంచం మీద ఎంతమంది అయితే మానవులు ఉన్నారో అదంటున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? భూమి యొక్క సమస్త వంశములు, భూమి మీద ఎన్ని వంశాలు ఉన్నాయో సమస్త వంశములు నీ యందు ఆశ్చర్యింపబడినని అబ్రహాంతో చెప్పడం జరిగింది. నీ యందు ఆశ్చర్యింపబడటం అంటే నీ యందు అనే మాట మీరు అండర్లైన్ చేసుకోండి. నీ యందు అనే మాట అది ఎవరికి లింకప్ చేశాడో పౌలు గారు తెలియజేశాడు గ్రంథం ద్వారా. అసలే అబ్రహాం గారితో వాగ్దానం చేయడానికి గల కారణం ఏంటి? అబ్రహాం గారితో వాగ్దానం చేయడానికి గల కారణం ఏంటండి? నీవు నా మాట వినినందున అనే మాట ఉంటది. ఆదికాండము 22 అధ్యాయము 18 వచనం. అబ్రహాము గారితో వాగ్దానం చేయడానికి గల కారణం ఏంటంటే ఇగో ఇక్కడ 18 వచనంలో తెలియజేయబడుతుంది. ఏంటంటే నీవు నా మాట వినినందున. ఏమినడనైనా నేను నిన్ను ఒక దిక్కుని పంపిస్తాను, నువ్వు రా అన్నప్పుడు అబ్రహాం గారు ఆ మాటకి విధేయత కలిగి లోబడి ఆయన ప్రయాణం చేయడం మొదలైంది. రమ్మన్నాడు, మరి రమ్మన్నప్పుడు ఎక్కడికి ఏంటి ఎక్కడికి వెళ్ళాలి నేను అని అడగలేదు అబ్రహాము. నువ్వు రా అన్నప్పుడు అబ్రహాము తన కుటుంబాన్ని తన తండ్రులను విడిచిపెట్టి తన భార్యతోటి పనివారితోటి బయలుదేరడం మొదలైంది. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడ్డాడో, దేవుని యందు విధేయత కలిగి ఉన్నాడో, దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నాడో, ఆ విశ్వాసాన్ని బట్టి చెప్తున్నాడు. ఏమన్నాడంటే 18 వచ్చిందో, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు అంటే ఈ భూమి మీద ఎంతమంది జనములు ఉన్నారు వాళ్ళందరికీ నీ సంతానం వలన ఆశ్చర్యింపబడును అని చెప్పాడు అనమాట. నీ సంతానం అన్నాడు. నీ సంతానమందు. చూడండి, ఎన్ని వందల సంవత్సరాల క్రితము ఆ మాట చెప్తున్నాడు. చెప్పబడిన తర్వాత ఎన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ మాట నెరవేరిందో గ్రంథం తెలియజేసింది. అంటే దేవుని యొక్క కృప ప్రత్యక్షత ఎలా జరిగిందంటే, మొట్టమొదటిగా వాగ్దానాలు ఏదున్నాయో ఆ వాగ్దానాలు నెరవేర్చడం ద్వారా, ప్రవక్తలు ప్రవచించినవి ఏదైతే ప్రవక్త ప్రవచించారో వాటిని నెరవేర్చడం ద్వారా దేవుని యొక్క నిత్య సంకల్పము ప్రభునేసు క్రీస్తు వారి ద్వారా ఈ భూమి మీద నెరవేర్చడం జరిగింది అనమాట. కాబట్టి నీవు నా మాట విన్నావు. నువ్వు నా మాట విన్నా కనుక నేనేం చేస్తున్నానంటే నీతోటి ఒక వాగ్దానం చేస్తున్నాను. ఏంటో వాగ్దానం అంటే, భూలోకంలోని జనములు, భూమి యొక్క సమస్త వంశవాళ్ళలోంచి ఎవరైనా సరే నీ యందు లేక నీ సంతానమందు వాళ్ళు ఏమవుతారంటే ఆశీర్వదింపబడతారనే విషయం తెలియజేశాడు. ఆ సంతానం ఎవరండి? మనందరికీ తెలుసు. అనేక మార్లు మనం చదువుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం, వింటున్నాం కూడా. ఆ సంతానం ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తువారే. గలతీయులకు రాసిన పత్రిక, గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సంతానం అంట అబ్రహామునకును అతని సంతానమునకును. అంటే అతని సంతానం అంటే ఎవరు? ఇస్సాకు, యాకోబు. అవునా? అబ్రహాముకును అతని సంతానముకును వాగ్దానములు చేయబడును. ఇంత చూసాం, దేవుడు అబ్రహాంతో చేయబడిన వాగ్దానములు. అవి ఎవరి ద్వారా చేశాడు అంటే అబ్రహాంతో చేశాడు. అబ్రహాం కాకుండా ఇస్సాకుతో చేశాడు. ఇస్సాకుతో కాకుండా యాకోబుతో కూడా చేశాడు. వాగ్దానం చేయబడును. ఆయన అనేకుల గురించి అన్నట్టు, అంటే అనేకులు అంటే కేవలం యూదుల గురించే కాదది. ఇంకేమన్నాడు? అనేకుల గూర్చి అన్నట్టు సంతానములకును అని చెప్పక ఒకన గూర్చి అన్నట్టే నీ సంతానములకును అనిను. చూడండి, లు అనే దానికి అదే ఏకవచనానికి బహువచనానికి ఎంత తేడా ఉంటుందో. ఈ విషయాన్ని ఎక్కడ నిర్ణయించాడు దేవుడు? మొట్టమొదటిగా జగత్తు పునాది వేయబడక మునిపే దాన్ని ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని యొక్క చిత్తం
ఎక్కడ ఆలోచించాడు? పరలోకంలో ఉండగానే దేవుని యొక్క చిత్తము చేయడానికి నిర్ణయించుకున్నాడు. దేవుని యొక్క నిత్య సంకల్పం జరగాలని ఎక్కడ నిర్ణయించుకున్నాడు? పరలోకంలోనే నిర్ణయించుకున్నాడు. పరలోకంలో నిర్ణయించుకున్న తండ్రిని దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా భూమి మీద తన యొక్క నిత్య సంకల్పము నెరవేర్చబడాలని, ఇదిగో వీళ్ళు దేవునికి లోబడిన వారి ద్వారా వాగ్దానాలు చేసి, ఆ వాగ్దానాల ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తన యొక్క సమస్త కార్యాలు జరిగించినట్టుగా గ్రంథం మనకు తెలియజేస్తుంది. కాబట్టి సంతానములకును అని చెప్పక ఒకన గూర్చి అన్నట్టే నీ సంతానములకునను, ఆ సంతానము ఎవరంట? క్రీస్తు. ఎన్ని వందల సంవత్సరాలు అబ్రహాంతో మాట్లాడింది? దగ్గరగా 1500 సంవత్సరాల తర్వాత, 1500 సంవత్సరాలకు ముందు అబ్రహాంతో వాగ్దానం జరిగింది. ఆ వాగ్దానము ఆ 1500 సంవత్సరాలు దాటిన తర్వాత క్రీస్తు ద్వారా, ఇదిగో నేను ఎవరి గురించి అయితే వాగ్దానం చేశానో ఆయనే ఈయన అని చెప్పాడు. ఆయన ఎవరంట? క్రీస్తు అండి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క సంకల్పములో కేవలం యూదులు మాత్రమే కాదు. మీరు ఇందాక ఆదికాండం 12వ అధ్యాయము మీరు చదివితే 1 నుంచి 4 వచనం చదివితే అక్కడ యూదుల గురించి చెప్పబడుతుంది, తర్వాత అన్ని జనుల గురించి కూడా చెప్పబడుతుంది. ఆ వచనాల్లో యూదులు చెప్పబడిన వాగ్దానంలో యూదుల్లో నెరవేర్చబడ్డాయి. తర్వాత క్రీస్తు ప్రభు ద్వారా కూడా నెరవేర్చబడిన వాగ్దానం ఉన్నట్టు కూడా కనిపిస్తుంది ఆదికాండం 12వ అధ్యాయంలో. కాబట్టి కేవలము ఇది యూదులకు మాత్రమే కాకుండా యూదులు కాని జనాలను కూడా తండ్రి అనే దేవుడు ఆశీర్వదించాలని దేవుడి యొక్క కోరిక. చూడండి, ఇదే గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. దేవుడు విశ్వాసం మూలంగా అన్ని జనులు నీతిమంతులుగా తీర్చినని లేఖనము ముందుగా నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించును. అంటే ముందుగానే సువార్త అంటే మంచి వార్త. ఈ మంచి వార్త ఎవరికి తెలియజేశాడు? అబ్రహాం తెలియజేశాడు. ఏంట మంచి వార్త? నీ యందు అన్ని జనులందరూ కూడా ఆశీర్వదింపబడతారు. మళ్ళీ ఇక్కడ ఆశీర్వాదం అంటే మనం ఏమనుకుంటాం? మన ఇంట్లో లేని వస్తువులన్నీ వచ్చేసింది అనుకోండి, అదే ఆశీర్వాదం అనుకుంటాం. అవునా కదా? నాకు ఇది లేదు, నాకు వచ్చింది, కార్ లేదనుకున్నాను కారు కొనుక్కున్నాం, బైక్ లేదనుకున్నాం బైక్ కొనుక్కున్నాం, ఇంట్లోకి సామాన్లు లేవనుకున్న సామాన్లు కొనుక్కున్నాం. ఏమంటాం? దేవుడు ఆశీర్వాదం అంటే దేవుడు ఆశీర్వాదం అంటాం. అవునా? దేవుడు ఆశీర్వాదం అంటే అది కాదండి. దేవుడిని ఆశీర్వదించేస్తాడంటే ఏం ఆశీర్వదిస్తాడు? ఆశీర్వాదం అంటే బైబిల్లో మనకి డిఫినేషన్ ఇస్తుంది కదా, అది మర్చిపోతున్నాం మనం. ఎవరి ద్వారా ఆశీర్వదింపబడతానని చెప్పాడండి. నీ యందు అన్ని జనులందరూ, అంటే అన్ని జనులందరూ అంటే యూదులతో సహా, అంటే యూదులు కాని వారు ఎవరు? అన్ని జనులు. అన్ని జనులకి ఏం లేదు? నిరీక్షణ లేదు, పౌరుషత్వం లేదు. ఉందంటారా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నత గలవారు అనబడిన వారి చేత సున్నత లేనివారు మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపారులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, పరలోకమందు దేవుడు లేని వారు ఉండి క్రీస్తుకు దూరస్తులేంటారని మీరు జ్ఞాపకం చేసుకునేది అన్నాడు. అంటే వీళ్ళందరూ ఇప్పుడు ఎవరికి దూరంగా ఉన్నారు? దేవునికి దూరంగా ఉన్నారు. వాళ్ళకి వాగ్దానం లేవు, నిరీక్షణ లేదు, సహపౌరుషత్వం లేదు. కానీ తండ్రిని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన నిత్య సంకల్పం ద్వారా ఏం చేశాడంటే వారు కూడా ఆశీర్వదింపబడతారు అనే విషయాన్ని ముందుగా వాగ్దానము చేయబడిన అబ్రహాంతో మాట్లాడినట్టుగా అది క్రీస్తు ద్వారా నెరవేర్చబడింది అని చెప్పేసి అపోస్తులు తెలియజేయడం జరిగిందండి. ఆశీర్వదింపబడతారు. ఇదే విషయాన్ని అంటే అబ్రహాంతో చేయబడిన ఇదే సందర్భాన్ని ఇస్సాకుతో కూడా చేశాడు. ఆదికాండము 26వ అధ్యాయము 4వ వచనం.
ఏలి అనగా అదో నీకును నీ సంతానముకును ఆ నీ తండ్రి అయిన అబ్రహాంతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానం విస్తరింపజేసి ఈ దేశంలో నీ సంతానం ఇచ్చేదను. నీ సంతానం వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడతారనే విషయం తెలియజేశాడు. ఇదే వాగ్దానం ఎవరు చేశాడు? ఫస్ట్ అబ్రహాం చేశాడు. అబ్రహాం చేసిన తర్వాత, అబ్రహాం చనిపోయిన తర్వాత మళ్ళీ అదే వాగ్దానం ఎవరు చేస్తున్నాడు? తన కుమారుడైన ఇస్సాకు చేస్తున్నాడు. ఇస్సాకు చేసిన వాగ్దానం మళ్ళీ ఎవరు చేశాడంటే యాకోబు చేయడం జరిగింది. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయము. ఆదికాండం 22వ అధ్యాయము 14వ వచనం. విస్తరణలగును మళ్ళీ ఏమంటాడండి? భూమి యొక్క వంశములన్నీ నీ మూలంగాను నీ సంతానం మూలంగాను ఆశీర్వదింపబడతాడనే విషయం తెలియజేశాడండి. ఇక్కడ ఆశీర్వాదం 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 ఎవరి సంతానం వలన? నీ సంతానం. అంటే ఎవరి సంతానం? అబ్రహాం సంతానం. అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు. యాషావు లెక్కలకు రాదు కనుక యాకోబు దేవుని దృష్టిలో లెక్కలు ఉన్నాడు కనుక యాకోబు. కాబట్టి దేవుడు ఏం చేయడంటే వారి ద్వారా తన యొక్క సంతానము ద్వారా ఆశీర్వదింపబడతాడనే విషయం తెలియజేశాడు. ఎందుకే ఆశీర్వాదం అంటే ఇప్పటికీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఆశీర్వాదం అంటే ఏదో మనకి భౌతిక రూపంలో వచ్చి అన్ని కూడా మన ఆశీర్వాదం అనుకుంటున్నాం. కానీ ఆశీర్వాదం అంటే బైబిల్ తెలియజేసిన విధానం ఏంటంటే, అపోస్తులైన పేతురు గారు సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు చెప్తున్నప్పుడు యూదులకు తెలియజేసిన ఒక విషయం ఉందండి. చూడండి, అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 25-26 వచనం. ఆ ప్రవక్తలకును, చూడండి, దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు ఎవతారండి? ఎలాగంటండి? భూలోక వంశులను ఆశీర్వదింపబడని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నాడని చెప్పాడు. దేవుడు తన సేవకుని పుట్టించాడండి. ఆ సేవకుడు ఎవరు? సేవకుని పుట్టించాడు. ఆ సేవకుడు ప్రభువైన యేసుక్రీస్తు. అంటే ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే ఎవరు రావాలి? నీ సంతానంలో నుంచి ఒక ఆయన రావాలి. ఆయన ఎవరు? ఆ సంతానం ఎవరని చెప్పాడు పౌలు గారు ఇందాక గలతీ పత్రికలో? క్రీస్తు అని తెలియజేశాడు. ఆ క్రీస్తునే సేవకుడు అని కూడా తెలియజేశాడు పేతురు గారు. ఎవరి కొరకు? యూదుల కొరకు. అంటే వాస్తవానికి యూదుల కొరకు కాదు, అన్ని జనులందరి కొరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన కృప కనుక ఆయన ప్రత్యక్షత అవడం జరిగింది. ఇక్కడ ఏమన్నా చూడండి, దేవుడు తన సేవకుని పుట్టించి, అసలైన విషయం ఇక్కడ ఉందండి. ఆశీర్వాదం అంటే ఈ వచనంలో కనిపిస్తుంది. మీ జాగ్రత్త గమనించండి. 26వ వచనంలో ఆశీర్వాదం అంటే మీకు అర్థమవుతుంది ఏంటి? మీరు జాగ్రత్త గమనించండి. ఇప్పుడు వరకు మనం చాలా మోసపోతున్నాం. ఆశీర్వాదం అంటే మనకి ఏదో వచ్చేతనంటే 10 ఆశీర్వాదం కూడా కాదండి. ఆశీర్వాదం అంటే చూడండి, మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించటం వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపును. అంటే దుష్టత్వంలో నుండి మళ్లించడం ఆశీర్వాదం. అంటే దుష్టత్వం నుంచి మళ్లింపబడిన వారు ఎవరు? రక్షింపబడిన వారు, విమోచింపబడిన వారు, పాప క్షమాపణ పొందుకున్న వారు, నిత్య జీవానికి వారసులుగా ఉన్నవారు, పరలోక సంబంధమైన వారు. వాళ్ళేనండి, వాళ్ళే ఆశీర్వదింపబడిన వారు. ఇది శరీర సంబంధమైన ఆశీర్వాదం కాదు, లోక సంబంధమైన ఆశీర్వాదం కాదండి. బైబిల్ చెప్తుంది, అటు అబ్రహాము తెలియజేసిన ఆశీర్వాదం కానీ, ఇసాకు తెలియజేసిన ఆశీర్వాదం కానీ, యాకోబు తెలియజేసిన ఆశీర్వాదం కానీ, ఇది భౌతిక సంబంధమైన ఆశీర్వాదం గురించి చెప్పట్లేదు. అంటే ఎవరి సంతానం ద్వారా అయితే ఈ లోకానికి మనకి ప్రత్యక్షత అవుతున్నాడో ఆయన ద్వారా ఏం కలిగిందంటే దుష్టత్వంలో నుండి విమోచింపబడుతున్నారు. అలా దుష్టత్వం నుండి విమోచింపబడి దేవుని వైపు వచ్చిన వారే, దేవుని నీతిగా చేయబడుతున్న వారే ఆశీర్వదింపబడిన వారు. మనం అనుకున్నట్టుగా క్రైస్తవులందరూ ఆశీర్వదింపబడిన వారు అంటే ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి? మంచి రిచ్గా ఉండాలి. ఉందా మరి అలాగా? అంటే దేవుడిని ఒకరిని ఆశీర్వదించి కొంతని ఆశీర్వదించడా?
అవునా కదా? అంటే ధనం ఉన్న వాళ్ళనే, కారు ఉన్న వాళ్ళనే, బైకులు ఉన్న వాళ్ళనే, మంచి బంగ్లా ఉన్న వాళ్ళని ఆశీర్వదింపబడినవారా? మిగతా వారు ఆశీర్వదింపబడినవారు కదా? ఆశీర్వాదం అంటే దుష్టత్వం నుండి మళ్లింపబోవటం, అంటే రక్షింపబోవటం, విమోచింపబోవటం, పాప క్షమాపణ పొందుకోవడం, నిత్య జీవనం స్వాతంత్రించుకున్నవారు ఆశ్రయింపబడినవారు అంట. ఆ వాగ్దానము అబ్రహాంతో చేయడం జరిగిందండి. పౌలు గారు అగ్రప్ప దగ్గర నిలబడి చెప్తున్న మాట అపోస్తుల కార్యం 20వ అధ్యాయము, అపోస్తుల కార్యం 20వ అధ్యాయము అగ్రప్ప దగ్గర నిలబడి చెప్తున్న మాట 20వ అధ్యాయం 6-7 వచనాలు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానము గమనించండి. మన పితరుల కంటే అబ్రహాము, ఇసాకు, యాకోబు వస్తారండి. మన పితరులకు చేసిన వాగ్దానము విషయమైన నిరీక్షణ గూర్చి నేను విమర్శింపబడుటకు నిలిచి ఉన్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగక దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానం పొందుదామని నిరీక్షించున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరము మోపి ఉన్నారు అని చెప్పాడు అన్నమాట. ఇంతకీ అంటే యూదుల యొక్క నిరీక్షణ ఎవరి గురించి? ఆ వాగ్దానం పొందుకోవడానికి. ఆ వాగ్దానం ఎవరి ద్వారా నెరవేర్చబడుతుంది? క్రీస్తు ప్రభు ద్వారా నెరవేర్చబడుతుంది. అంటే అక్కడ ఉన్న యూదులకి క్రీస్తు ద్వారా నెరవేర్చబడిన వాగ్దానం ఏదైతే ఉందో అది చాలా మంది యూదుల్లో నమ్మకం కలగలేదు. నమ్మిన పౌలు ఏం చేస్తున్నాడంటే, మేము దేని గురించి అయితే నిరీక్షణ కలిగి ఉన్నామో, ఏ వాగ్దానం గురించి అయితే నిరీక్షణ కలిగి ఉన్నామో అది ప్రత్యక్షత అయింది, దాన్ని మేము ప్రకటిస్తున్నాం. అలా ప్రకటిస్తున్నప్పుడు ఇగో వీళ్ళు మాకు అడ్డుపడుతున్నారు అనే విషయాన్ని పౌలు గారు అగ్రపరాజు దగ్గర కూర్చుని నిలబడినప్పుడు చెప్తున్న మాట ఏం చేశారంట? ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు. ఏ నిరీక్షణ అది? అబ్రహాము చేయబడిన వాగ్దానం గురించి నిరీక్షణ. ఏ నిరీక్షణ అది? ఆశీర్వాదం పొందుకోవడం. ఆశీర్వాదం అంటే నిన్న చెప్పుకున్నట్టుగా దాని గురించి పౌలు గారు ప్రకటిస్తుంటే పౌలు గారి మీద నేరం మోపారంట. ఎవరు? తోటి సహోదరులైన యూదులు. ఇది దేవుడి పితరులతో చేసిన వాగ్దానాలు దేవుని సంకల్పంలో భాగమై ఉన్నవి. ప్రవక్తల ద్వారా పలికిన ప్రవచనాలు కూడా ఉన్నాయండి. చూద్దాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14 వచనం. కొన్ని విషయాలు చెప్తాను, చదివేసేయండి. అంతగా నేను ఎక్స్ప్లెయిన్ చేయను, సమయం అయింది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచనంలో కన్యక గర్భవతి కుమారుని కనును ప్రవచనం నెరవేరిందా లేదా? నెరవేరింది. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5-6 వచనాలు దావీదు సంతానము ద్వారా నీతి శిబిరులు పుట్టించుదును అన్నాడు. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము ఎన్నో వచనండి? 5-6 వచనాలు. యెహోవా ఇలాగ ఆజ్ఞించుచున్నాడు, రాబో దినములో నేను దావీదునకు నీతి శిబిరు పుట్టించుదును. అతడు రాజై పరిపాలన చేయను. అతడు వివేకముగా నడుచుకుని కార్యము జరిగించును. భూమి మీద నీతి కార్యములు జరిగించును. అతని దినముల్లో యోధా రక్షణ నందును, ఇశ్రాయేలు నిబ్రంగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టెదరు. రక్షణ పొందుకుంటాది అంటే ఆశీర్వాదం పొందుకుంటారు. ఎవరు? నిరీక్షిస్తున్న వారు. ఎవరాళ్ళు? యూదులు. యూదులకు మాత్రమే కాదు, అన్ని జనులు కూడా ఆశీర్వదింపబడతారని పౌలు గారు తెలియజేస్తున్నమాట. అంటే అబ్రహాంతో చేయబడిన వాగ్దానం ఏదైతే ఉందో అది యూదులకి ప్లస్ అన్ని జనులకి ఇద్దరు కూడా వర్తించే విధంగా దేవుడు ఆ రోజు మాట్లాడాడు. గమనించండి. ఎప్పుడో మీరు గమనించండి. ఆశీర్వాదం అంటే దుష్టత్వం నుండి మళ్లింపబడటం. అంటే దుష్టత్వం నుంచి అంటే పాపంలో నుంచి విమోచింపబడి నీతి మార్గం నడిపించబడిన వారే ఆశీర్వదింపబడిన వారు. కథలు చెప్పబోకండి. మీకు అన్ని ఉన్నాయని చెప్పి దేవుడు వాళ్ళని ఆశీర్వదించడానికి చెప్పవద్దు, అబద్ధాలు. అలాగనుకుంటే క్రీస్తుని ఎరగని వారు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. అది మనం ఆలోచించుకుంటే వాళ్ళ నిరీక్షణ వేరు, మన నిరీక్షణ వేరు. వాళ్ళ ఆశీర్వాదం వేరు, మన ఆశీర్వాదం వేరు. మన ఆశీర్వాదం నిత్యజీవనం సంబంధించింది, వాళ్ళ ఆశీర్వాదం భూ సంబంధమైంది. అర్థమవుతుందండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు మనకు శిశువు పుట్టును, ఆయన మీద రాజ్యభారముండును అనే మాట చెప్పబడ్డాలి. ఇవన్నీ ప్రవచనాలండి. మేక గ్రంథం 5వ అధ్యాయం 2-5 వచనాలు ఏలబోవాడు నీలో నుండే పుడతాడు. ఎక్కడ? అది కూడా ప్రవచనం నెరవేరిందా లేదా? నెరవేరింది. అంటే
దేవుడు అబ్రహాం చేత చేయబడిన వాగ్దానములు, ప్రవక్తల ద్వారా పలికించిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చడం ద్వారా దేవుని యొక్క నిత్య సంకల్పము క్రీస్తు ద్వారా దాన్ని నెరవేర్చడం జరిగింది. ఎంతమంది అర్థం చేసుకుంటున్నారో నాకే తెలియదు, కానీ నిత్య సంకల్పం అనేది నిత్య జీవనకు సంబంధించిందండి, తాత్కాలికమైన సంబంధించింది కాదు. విషయాన్ని మీకు గమనించండి. కొన్ని విషయాలు చెప్తాను, ముగిస్తా. ఈ ప్రవచనాలన్నీ కూడా, ఈ వాగ్దానంలో కూడా ప్రభు యేసుక్రీస్తు వద్ద నెరవేర్చబడిపోయినట్టుగా గ్రంథం తెలియజేసింది. లోకాసు వార్త 1:31-35 వచనాలు చదువు సోదరా. లోకాసు వార్త 1:31-35 వచనాలు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారునికని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడే సర్వోన్నత కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రిని దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతములైనది ఉండని ఆమెతో చెప్పును. ఈ మాట ఇందాక ఇరిమియా గ్రంథంలో చూసాం. దావీదు ద్వారా పరిపాలన చేస్తాడు. దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు ఎవరైనా? ప్రభువైన యేసుక్రీస్తు వారు. లోకాసు వార్త 24:44-47 వచనాలు. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరినని నేను మీ యొద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరునని వారితో చెప్పును. అప్పుడు వారు లేఖనమును గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణ ప్రకటింపబడననియు రాయబడి ఉన్నది. ఏమవుతుందంటండి? మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో, యెరూషలేములో మొదలవుతుంది ఆ రక్షణ కార్యక్రమం. ఆ రక్షణ కార్యక్రమం భూలోకం అంతా కూడా విస్తరింపబడుతుందని చెప్పాను అనమాట. ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణ ప్రకటింపబడుతుంది. అలాగా మారు మనసు పాప క్షమాపణ పొందుకున్న వారు ఆశీర్వదింపబడిన వారు. అపోస్తుల కార్యం 3:18-19 వచనాలు. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడినని సమస్త ప్రవక్తల ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగూ నెరవేర్చును. అంటే నెరవేర్చిన సంగతులు ఏం చేస్తున్నారంటే పేతురు గారు తెలియజేయడం జరిగిందండి. ఇంకా అపోస్తుల కార్యము 15:16-18. ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషుల్లో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అనుజనులను ప్రభువును వెతికినట్లు పడిపోయిన దావీదు గుడారము తిరిగి కట్టేదను, దాన్ని పాడైపోయిన వాటిని తిరిగి కట్టి దానిని నిలవబెట్టేదనని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభు సెలవిస్తున్నాడు అని చెప్పారు అనమాట. పడిపోయిన గూడారము మళ్ళీ తిరిగి కట్టబడిన ఏంటంటే సంఘము. అంటే దావీదు కట్టడం అంటే దావీదు సంతానం ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఆ సంఘాన్ని మళ్ళీ దాన్ని ఏం చేయడంటే నిలబెట్టాడు. ఈ సంఘము రాజ్యము, ఈ రాజ్యంకి ఏం లేదంట, అంతము లేదనై ఉండును అన్నాడు అనమాట. అంటే ఈ రాజ్యాన్ని, ఈ సంఘాన్ని ఎందరో కూలగొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ దేవుడు ఏర్పరిచిన రాజ్యమైన సంఘం ఏదవుతుందో ఆ రాజ్యాన్ని కూలగొట్టడానికి ఏ మానవుడు తరం కాదు. కాబోదు కూడా ముందు తరాల్లో కూడా ఎంతో మంది దీన్ని లైమ్ చేశారని, ఎంతో మంది దీన్ని పాడు చేశారని, ఎంతో మంది దీన్ని ఎదకుండా చేశారని ఎన్నో ప్రయత్నాలు రాజులు మహానుభావులు ప్రయత్నం చేశారా లేదా? వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఇది దేవుని రాజ్యం అండి. దేవుని రాజ్యము సాధారణమైన మానవుడు పాడు చేయడానికి ఏం మాత్రం అర్హం కాదు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:10 ఈ వాక్యం చదువుకుని ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు విషయమైన శ్రమల గూర్చియు వాటి తర్వాత కలగబోవు మహిమల గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచు వచ్చునో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి
బయలుపరచబడను, దేవదూతలు ఈ కార్యములను తొంగు చూడగోరుచున్నారు. అంటే రక్షణ కార్యక్రమం ఎవరు చూస్తున్నారంటండి? దేవదూతలు కూడా చూస్తున్నారంట. అంటే ఇప్పుడు ఏమైంది ఇక్కడ? దేవుని యొక్క నిత్య సంకల్పం, దేవుని యొక్క నిత్య సంకల్పంలో ఈ సంకల్పము క్రీస్తునందు నెరవేర్చబడవాలని దేవుని ఉద్దేశం. ఈ సంకల్పం నెరవేర్చబడాలంటే వాగ్దానాల ద్వారా, ప్రవచనాల ద్వారా దేవుడు ఏం చేశాడండి? క్రీస్తు ద్వారా దాన్ని ఏం చేశాడు? నెరవేర్చాడు అనే విషయాన్ని గ్రంథం ద్వారా మనకి తెలియబడుతుంది. కాబట్టి దేవుని యొక్క నిత్య సంకల్పము యేసుక్రీస్తునందు సంఘము ఏ విధంగా నెరవేర్చబడిందో అనేది మరొక ప్రభు దినంలోంచి మనం ఈ విషయాలు చూస్తాం. దేవుని యొక్క సంఘం నిత్య సంకల్పం చూసాం కదా, ఆ నిత్య సంకల్పము క్రీస్తునందు సంఘము ద్వారా ఏ విధంగా నెరవేర్చబడిందో అనే విషయాన్ని కూడా మనం చూస్తాం అన్నమాట. కాబట్టి దేవుని యొక్క సంకల్పము మన యందు నెరవేర్చబడకపోయినట్లయితే ఈ జీవితం వలన మనకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఈ జీవితం కేవలము నిష్ఫలమగును. గనుక మనం ఆయన సంకల్పం సంపూర్ణంగా లేదా పరిపూర్ణంగా గ్రహించి దాన్ని అనుసరించి జీవించినట్లయితే మనం ఏం పొందుకుంటామంట? గొప్ప మేలు. అంటే మేలు అంటే ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఏం ఆశీర్వాదాలు అయ్యి? క్రీస్తునందు ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటాం. కాబట్టి చెప్పబడుతున్న విషయాలు అలా ఉండబోవాలి లేవని మీరు గ్రహించండి, అర్థం చేసుకోండి, పరిశీలించండి. మరి చెప్పబడిన ఈ యొక్క అంశం ఏదైతే నేను గ్రూపులో సెండ్ చేస్తాను, ఈ జాగ్రత్త మీ దగ్గర పెట్టుకుని మరొకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశీలించుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థమైందా? నేను చెప్పబడుతున్న విషయాలు మీకు అర్థమవుతున్నా లేదు నాకైతే తెలియదు, కానీ మీరు అర్థం చేసుకోవడానికి మరొకసారి చెప్పబడిన సబ్జెక్ట్ నేను గ్రూప్లో పంపిస్తాను. అందరూ జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవునికి నిత్య సంకల్పం ఎలాగా క్రీస్తు ద్వారా నెరవేర్చబడిందో, ఆశీర్వాదము ఎలాగ ఆశీర్వదింపబడ్డారో అనేది మీరు ఆలోచన చేయండి. ఈ రోజుతోటి ఈ సంకల్పం గురించి పాట పొందుకోబడింది. మరొక ప్రభు దినంలో ఈ సంకల్పము క్రీస్తు సంఘము ద్వారా ఎలాగ దాన్ని దేవుడు అమలు చేశాడు, ఎలాగ నెరవేర్చాడు అనే విషయాల గురించి కూడా మనము ఆలోచన చేద్దాం. కాబట్టి ఇంతవరకు ఎంతో శ్రద్ధ భక్తులుగా ఉన్న మీ అందరికీ మరి ఈ మాటలు హెచ్చరిక చేస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఎంతో ఓపిక ఉన్న మీ అందరికీ క్రీస్తు నామములో పేరుతో చెప్పిన వందనాలు తెలియజేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.